అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచిన తర్వాత టెక్ పరిశ్రమలో భయంకరమైన ఆందోళన మొదలైంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోతామేమో అని భయం చాలా మందిలో మొదలైంది. అయితే ఈ సమయంలోనే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చేసిన ఒక పాత పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ పాత పోస్ట్ లో ఎలన్ మస్క్ H1B వీసాకు గట్టి మద్దతు పలికినట్లుగా ఉంది. H1B వీసా వ్యవస్థ గనక లేకపోయుంటే ఈ రోజు నేను అమెరికాలో ఉండకపోయేవాడిని. అమెరికాకి ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చేవాడిని కూడా కాదు. అమెరికా అభివృద్ధి చెందుతుంది అనంటే H1B వీసానే కారణమని ఆయన చాలా బలంగా చెప్పారు ఆ పోస్ట్ లో. ఎలన్ మస్క్ పాత పోస్ట్ లో నేను అమెరికాలో ఉండటానికి స్పేస్ ఎక్స్, టెస్లా వంటి అతిపెద్ద దిగ్గజ కంపెనీలను స్థాపించడానికి, అమెరికాను బలోపేతం చేసిన వందలాది ఇతర కంపెనీలను నిర్మించిన అనేక కీలక వ్యక్తులు కూడా ఇక్కడ ఉంటున్నారు అని అంటే కారణం దానికి H1B వీసానే అని ఆయన దాంట్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా H1B వీసాను విమర్శించే వారిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను కాపాడటానికి తాను యుద్ధానికి కూడా సిద్ధమేనని ఆ పోస్ట్ లో ఆయన తెలిపారు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే నైపుణ్యం ఉన్న నిపుణులు అమెరికా ఆవిష్కరణలకు, ప్రపంచ పోటీకి చాలా చాలా అవసరమని ఆయన ప్రగాఢ విశ్వాసం. అయితే ఎలన్ మస్క్ పాత పోస్ట్ ఇప్పుడు వైరల్ అవ్వడం చాలా కీలకంగా మారిపోయింది. ఎందుకంటే H1B వీసా పొందుతున్న వారిలో దాదాపు 75% మంది భారతీయులే ఉన్నారు. ట్రంప్ కొత్తగా విధించిన $1,00,000 ఫీజు వల్ల కంపెనీలు విదేశీ టాలెంట్ ను నియమించుకోవడానికి వెనకాడుతాయి. దానివల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, లేదా తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో H1B వీసాకు మద్దతిస్తున్న ఎలన్ మస్క్ లాంటి వారి పాత పోస్టులు ఆశను రేకెత్తిస్తున్నాయి. గతంలో H1B వీసాకు మద్దతుగా మాట్లాడిన ఎలన్ మస్క్ ఇటీవల మాత్రం ఆ వ్యవస్థ పాడైపోయిందేమో అని కొంచెం విమర్శలు కూడా వెల్లువెత్తించారు. ఆయన మాటల్లో ఈ మార్పు వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూపిస్తుందని, ఒకవైపు కంపెనీల అవసరాలు, మరోవైపు రాజకీయ నిర్ణయాలు, ఇంకోవైపు వలసదారుల భవిష్యత్తు, ఈ 3 అంశాల మధ్య తీవ్రమైన గందరగోళం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గందరగోళం మధ్య ఎలన్ మస్క్ పాత పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. ఇక ట్రంప్ నిర్ణయంతో చాలా మంది భారతీయ టెక్కీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారికి ఇప్పుడు ఉద్యోగాలు, కెరీర్ తో పాటు కుటుంబ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందని కొంత ఆందోళన చెందారు. ఈ క్లిష్ట సమయంలో ఎలన్ మస్క్ లాంటి ప్రభావవంతమైన వ్యక్తుల పాత పోస్టులు కూడా ఇప్పుడు వారికి కొంత ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. H1B వీసా పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న గందరగోళం మాత్రం కాస్త కొనసాగుతూనే ఉంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే H1B వీసాదారులు 2026 నుంచి ఎవరైతే అమెరికాలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో భారతీయులు గాని, ఇతర దేశాల ఉద్యోగులు, వాళ్ళందరికీ H1B వీసా పొందాలంటే ఆ కంపెనీలు ఎవరైతే H1B కోసం అప్లై చేశారో ఆ కంపెనీలు ఆ ఎంప్లాయీ పైన ఒక $1,00,000 ఫీజు అనేది రుసుము కట్టాల్సి ఉంటుంది 1 ఇయర్ వరకు. సో ఈ సంవత్సరం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఈ రూల్ మారొచ్చు. అలాగే ఇప్పటికే H1B పైన ఉంటున్న వారికి మాత్రం ఈ రూల్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని కూడా ఒక క్లారిటీ ఇచ్చింది వైట్ హౌస్.